ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈనాటి కార్యక్రమంలో ఈ 2024 మే నెలలో మేషాది మీన పర్యంతంగా చెప్పుకునేటువంటి ద్వాదశ రాశుల వారి యొక్క గోచార మాస ఫలితాలు ఏ రకంగా ఉన్నది తెలియజేసుకున్నాం. అందులో ముందుగా మేషరాశి వారికి ఏ విధమైన గోచార ఫలితాలు ఉండబోతున్నాయి అని పరిశీలన కనుక చేస్తే మే 1వ తారీఖున అద్భుతంగా గురుడు మేషరాశిని వీడి ద్వితీయ స్థానంగా చెప్పినటువంటి వృషభరాశిలోకి మారుతున్నాడు. ఇది అత్యంత శుభదాయకమైన మార్పుగా చెప్పుకోవాలి ఈ యొక్క మేషరాశి వారికి. భాగ్యాధిపతి ప్రత్యేకించి ఈ భాగ్యాధిపతి ద్వితీయ స్థాన సంచారం ఏ రాశి వారికైనా గురుడు 2, 5, 7, 9, 11 స్థానాలు యోగిస్తాడు. అందులోనూ మేషరాశికి ప్రత్యేకించి యోగించేటువంటి భాగ్యాధిపతి అయిన గురుడు ద్వితీయ ముందు వృషభరాశిలోకి ప్రవేశించడమే అఖండమైన యోగంగా చెప్పుకోవచ్చు. దానికి తోడు 6వ ఇంట కన్యారాశి యందు కేతువు యొక్క సంచారము, లాభస్థానం ముందు శని యొక్క సంచారము, వ్యయస్థానమైనప్పటికీ మీనరాశి యందు రాహు యొక్క సంచారము ఉన్నది. అలాగే 15వ తారీఖు అంటే దగ్గరగా మనకి 14, 15 తారీఖుల్లో ఈ యొక్క రవి వృషభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మేషరాశిని వీడి ఉచ్చక్షేత్రాన్ని వీడి వృషభరాశిలోకి ప్రవేశించడము, అక్కడ రవి గురుడు యొక్క సంచారం ఉండబోతోంది. దానికన్నా ఒక 5 రోజుల ముందు 10వ తారీఖు నాడు బుధుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు మీనరాశిని వీడి. అలాగే శుక్రుడు కూడా వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు 19వ తారీఖు. 31వ తారీఖు మే 31వ తారీఖు మే నెలాఖరున బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే బుధుడు మేషరాశిలో సంచారం చేస్తూ వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. రవి మేషరాశిలో సంచారం చేస్తూ వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు 14వ తారీఖున. అలాగే 10వ తారీఖున మేషరాశిలోకి బుధుడు ప్రవేశిస్తున్నాడు, మీనరాశిలో సంచారం చేసే బుధుడు. 19వ తారీఖున ఈ యొక్క మేషరాశిలో సంచారం చేసేటువంటి శుక్రుడు స్వక్షేత్రంలోనూ వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే ఇవన్నీ కూడా స్వక్షేత్రంలో స్వక్షేత్రాధిపతి బలవంతుడు, గురుడు ద్వితీయ స్థానం ముందు యోగిస్తాడు. అలాగే రవి గురుడు యొక్క సంచారం 14, 15 తారీఖు నుంచి ఉండబోతోంది. ఈ యొక్క సంచారం కూడా అనుకూలిస్తుంది. శని 11వ ఇంట 6వ ఇంట కేతువు. ఓవరాల్గా చూసుకుంటే అత్యంత అద్భుతమైన శుభ ఫలితాలు పొందేటువంటి వ్యక్తులుగా ఈ మేషరాశి వారి మే నెలలో ఉండబోతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సమాజంలో చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళే అవకాశం కనపడుతోంది. ఎందుకని ఇక్కడ మీకు పంచమాధిపతి జన్మలో సంచారం 14వ తారీఖు వరకు, ద్వితీయమందు భాగ్యాధిపతి. ఇక్కడ గ్రహస్థితుల గురించి చెప్పుకుంటే అన్ని యోగాలే చెప్పుకోవాలి. ఏదో అరాకొర చిన్న చితక తప్పించేసే సమస్యలు సుమారుగా అన్నీ బాగున్నాయి, అద్భుతమైన యోగాలు కలగబోతున్నాయి. అందులోనూ మీకు మీ యొక్క కష్టానికి తగిన గుర్తింపు వస్తుంది, ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది సొసైటీలో మీకంటూ. మీరు చాలా ఉన్నతమైన వ్యక్తి, విలువలు కలిగిన వ్యక్తి, మీ యొక్క అభివృద్ధికి మేము కూడా సహకరిస్తాము అనేటువంటి చేయూత, అందరి యొక్క తోడ్పాటు పొందేటువంటి వ్యక్తుల్లో ఈ మేషరాశి వారి ప్రథమ స్థానంలో ఉండబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ మే నెలలో మేషరాశి వారి మే నెలలోనే కాదు, సుమారుగా ఈ గురుని యొక్క మార్పు వలన చాలా అద్భుతమైన యోగాలు పొందే వ్యక్తుల్లో మొదటి స్థానంలో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ మే నెలలో చూసుకుంటే అద్భుతమైన యోగాలు. విద్యార్థులు కూడా చాలా కష్టపడి చదువుకుంటారు. చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో పాస్ అయ్యేటువంటి అధికారాన్ని పొందేటువంటి వ్యక్తుల్లో ఈ యొక్క విద్యార్థులు ఉండబోతున్నారు అని చెప్పుకోవచ్చు. మేషరాశికి చెందిన వ్యక్తులు ప్రతి ఒక్కరూ కూడా స్వయం వృత్తుల వారు, చిన్న పెద్ద అనేక రకాల వ్యాపారాలు చేసే వ్యక్తులందరికీ కూడా ఆర్థికమైన లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది. చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు ఈ మేషరాశి వారికి ఆర్థికంగాను వృత్తి వ్యాపారాల్లో కనపడుతున్నాయి. అలాగే ఆదాయం కనుక చూసుకుంటే అమాంతం పెరుగుతుంది. ఆశ్చర్యానికి లోనవుతుంటారు కొంతమంది. నా ఆదాయం ఏమిటి ఈ రకంగా పెరిగింది, నేను యథాప్రకారంగా ఎప్పటిలాగే కష్టపడుతున్నాను కదా, అయినప్పటికీ నా యొక్క ఆదాయము ఎంత హై లెవెల్లో ఉండడానికి గల కారణం ఏమిటి అనే ఆశ్చర్యానికి కూడా కొంతమందికి లోనవుతారు అని చెప్పచ్చు. అలాంటి ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన ఆదాయం చూసేటువంటి అవకాశము ఈ మేషరాశి వారికి ఉండబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇటువంటి సందర్భాలలో ఏదైనా పిక్నిక్లకి, టూర్లకి వెళ్ళే అవకాశం కూడా కనపడుతోంది. అంటే దేశ విదేశ ప్రయాణాలు చేస్తారు కొంతమంది కొండ ప్రాంతాల్లో విహరించే అవకాశం కనపడుతోంది. అంటే చిరకాల వాంఛలు, చాలా కాలంగా మీ మనసులో గూడు కొట్టుకుని ఉన్నటువంటి కొన్ని రకాల కోరికలు నెరవేర్చుకోవడానికి ఇది శుభ సమయంగా మీరు భావిస్తారు. అలాగే అలాంటి శీతల ప్రదేశాలకు వెళ్ళడము, కొండ ప్రాంతాలకు వెళ్ళడము,
అలాగే శారీరక మానసిక ఆనందాన్ని పొందే ప్రయత్నం చేస్తారు. అవి పొందేటువంటి అవకాశం కూడా మీకు ఉంది సుమా అని చెప్పేసి ఈ యొక్క గ్రహ సంచార కాలాన్ని బట్టి ఈ మేషరాశి వారికి ఈ మే నెలలో కనపడుతున్నది. అలాగే వాహన సౌఖ్యం కూడా గోచరిస్తున్నది. కొంతమంది వ్యక్తులు వాహనాలే కొనుక్కోవచ్చు. నూతన వాహన ముద్రాధికార యోగము అంటాం. కొంతమంది ఏదైనా కొత్తగా వాహనాలు కొనుక్కునే అవకాశమే లేకపోలేదు, అద్భుతంగా వాహనాలు కొనుక్కుంటారు. అందులోనూ మేషరాశికి గ్రహాలు కనకూడత. ద్వితీయంలో స్వక్షేత్రంలో శుక్రుడు కూడా యోగిస్తాడు, సప్తమ కేంద్రాధిపతి. భార్యాభర్తల మధ్యన ప్రేమ అనురాగాలు బాగా పెరుగుతాయి, ఆప్యాయత అనురాగాలు బాగా పెరుగుతాయి. ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్స్ చాలా బాగా ఉంటాయి, ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ఆర్థికంగా ఎటువంటి పరిస్థితులైనా తట్టుకునే శక్తి మనకు ఉంది అనేటువంటి స్థితికి వెళతారు. అలాగే ఆర్థికంగా బాగా మనం నిలబడాలి, ఈ యొక్క ఆర్థిక స్థితిని మనం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలకు వెళ్తారు. 100% అటువంటి ఆలోచనలు సత్వరమే మీరు అమలు చేస్తారు. ఆ రకంగా ఫైనాన్స్ విషయంగా చూసుకుంటే బాగా మీరు సేవింగ్స్ బాగా చేస్తారని ఒక అర్థం. ఈ విషయంలో సేవింగ్స్ చేసుకునే అవకాశం కనపడుతోంది. ముందర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రేపు రాబోయేటువంటి కాలాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే ప్రణాళికలు వేసుకుని భార్యాభర్తలు కూడా చాలా మంచి ప్రవర్తనతోటి ముందుకు వెళ్ళే అవకాశం ఉండబోతోందని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్యన ప్రేమానురాగాలు కాకుండా లవర్స్ కూడాను, ఏదైనా ప్రేమికుల మధ్యన కూడా మంచి రిలేషన్స్ బాగా కొనసాగుతాయి. అందరి యొక్క సహాయ సహకారాలు పొందగలుగుతారు. అదే కాకుండా ఇంకా ఉన్నతమైన స్థానానికి చేరుకునే ప్రయత్నాలు చేస్తారు ఇక మేషరాశికి చెందిన వ్యక్తులు. విద్యార్థులు అలాగే మీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం కూడా బాగా ఆలోచిస్తారు. పిల్లలకి ఉన్నతమైన స్థితిని చూపించాలి, వాళ్ళకంటూ ఒక బలమైన పునాది వేయాలి, మంచి విద్యను అందించాలి వాళ్ళకి. అలాగే ఆర్థికంగా కూడా వాళ్ళకి బలమైన పునాది మనం వేయాలి అనే ఉద్దేశంతో మంచి కార్యక్రమాలు మీరు చేపడతారు. పిల్లలు కూడా మీకు చాలా మంచి కీర్తి గౌరవం తెచ్చే విధంగా ప్రవర్తిస్తారు. ఆ విధంగా మంచి శుభాలు జరిగే అవకాశము, మీ ఇంట శుభ కార్యక్రమాలు నిర్వహించగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. నిర్వహించేటువంటి అవకాశం కూడా మీకు వస్తుంది. మీ పిల్లలకి సంబంధించి వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించేటువంటి శక్తి వస్తుంది. చేయాలనుకుంటే ఖచ్చితంగా చేస్తారు. అది కూడా మీకు శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. దేశ విదేశాలకి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా కొంతమంది వెళ్ళొస్తారు కూడాను. 1, 2 అని కాదు, ఏ రంగం వారికి చూసుకునే మేషరాశి వారికి ఉన్నతమైన అవకాశాలే గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఈ మే నెలలో. ఈ మే నెలే కాదు, ఏ నెల చూసుకున్నా సుమారుగా బాగానే ఉంటుంది, చిన్న చిన్న సమస్యలు తప్పించేసి. కాకపోతే మేషరాశి వారు ఒక విషయంలో గుర్తుంచుకోవాలి, దృష్టి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కంటికి సంబంధించిన విషయాలు, ఎందువల్ల అంటే తలపోట రావటం కానీ, నేత్ర సంబంధమైన సమస్యలు కొద్దిగా తలెత్తటం, సైటు ఇటువంటివి కొద్దిగా పెరగటం, చత్వారం పెరగటం, ఇలాంటివి కొద్దిగా గోచరిస్తూ ఉంటాయి. నేత్ర సంబంధమైన సమస్యలు, శిరో సంబంధమైనటువంటి సమస్యలు వస్తే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సరైనటువంటి వైద్యం తీసుకుని మీ యొక్క ఆరోగ్యాన్ని, ముఖ్యంగా కంటి దృష్టిని కాపాడుకోవచ్చుగా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా ఓవరాల్గా బాగుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ప్రతి చోట గౌరవ సన్మానాలు ఉన్నాయి మీకు. మీ మాటకి ఎదురు లేనటువంటి జీవితాన్ని పొందేటువంటి అదృష్టవంతమైన జాతకులుగా ఈ మేషరాశి వారు ఈ మే నెల నుంచి ఉండబోతున్నారని చెప్పుకోవచ్చు. గురుని యొక్క మార్పే మీ పాలిట అమృతం లాంటిది అని మరొకసారి తెలియజేస్తాను. ఇటువంటి సందర్భంలో కూడా కొంతమంది వ్యక్తులు ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి ఇబ్బంది పడే వ్యక్తులు మీ పర్సనల్ హారోస్కోప్ అనాలిసిస్ చేయించుకోవాలి ఖచ్చితంగా. ఎవరైతే వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని దాని తగిన దోష పరిహారాలు చేసుకుంటారో వాళ్ళు మంచి భవిష్యత్తు పొందే అవకాశం కలుగుతుందని చెప్పేసి ప్రత్యేకంగా మరీ తెలియజేస్తాను. మీరు ఎవరైనా సరే మీ పర్సనల్ హారోస్కోప్ నా ద్వారా అనాలిసిస్ చేయించుకోవాలనుకుంటే ఈ కింద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. అలాగే ఈ కార్యక్రమం నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి షేర్ చేయాల్సిన అవసరం లేకుండా. తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.